మున్సిపల్ ప్రచారం జోరందుకుంది. వరంగల్లో ఇవాళ హరీష్ రావు క్యాంపెయిన్ చేశారు. గ్రేటర్ పీఠాన్ని తామే దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు ప్రతిపక్షాలను బెదిరిస్తున్నారని ఆరోపించారు టీడీపీ నేతలు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ క్యాంపెయిన్ పై ఓ లుక్. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ జోరుగా ప్రచారం చేస్తోంది. ఎమ్మెల్యే కొండా సురేఖ 29వ వార్డులో బొడ్రాయికి పూజలు చేసి బైక్ ర్యాలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కొండా మురళితో పాటు టీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. వరంగల్ తూర్పులోని 28, 29 డివిజన్లలో మంత్రి హరీష్ రావు స్థానిక అభ్యర్థులతో కలిసి క్యాంపెయిన్ చేశారు. ఇక్కడ టీఆర్ఎస్ కి తప్ప వేరే ఏ పార్టీకి ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. గత ప్రభుత్వాలు సిటీలో కనీసం తాగడానికి నీళ్లు కూడా లేకుండా చేశాయన్నారు. జిల్లాలో కాంగ్రెస్ కనుమరుగైందని, ఇక టీడీపీ ఆంధ్ర పార్టీయేనని, ఇక్కడ ఆ పార్టీకి ఉనికే లేదని అన్నారు హరీష్ రావు. హన్మకొండ, కొత్తూరులోని 42, 43 డివిజన్ల పరిధిలోనూ హరీష్ ప్రచారం కొనసాగింది. 58 డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులే గెలుస్తారని, మేయర్ పీఠం తమకే దక్కుతుందని అన్నారు హరీష్ రావు. ఇవాళ ఓటు అడిగే హక్కు కేవలం టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉన్నది. వరంగల్ అభివృద్ధి చేసే దమ్ము, ధైర్యం మన ముఖ్యమంత్రి కేసీఆర్ కే ఉన్నదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇంతకాలం వాళ్ళు ఏం చేయలే. అదే విధంగా ఒకప్పుడు మన వరంగల్ అంటేనే కాకతీయుల సామ్రాజ్యం. అసలు వరంగల్ కు ఈ చరిత్ర, ఈ పేరు తెచ్చింది, చరిత్ర పుటల్లో వరంగల్ నిలిపింది ఆనాటి కాకతీయులు. ఆ కాకతీయుల పూర్వ వైభవాన్ని తెచ్చింది ఇవాళ టీఆర్ఎస్ పార్టీ. ఆ తర్వాత మీట్ ది ప్రెస్ లో పాల్గొన్న మంత్రి హరీష్ వరంగల్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే విద్యకు హబ్ గా మార్చి గిరిజన వ్యవసాయ కళాశాలలు, హెల్త్ యూనివర్సిటీ, సైనిక్ స్కూల్, హైదరాబాద్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ వరంగల్లోనే ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఎన్నో రోజులుగా ఎదురు చూసిన పోలీస్ కమిషనరేట్ ను తామే ఏర్పాటు చేశామని, ఇక్కడ కూడా ఐటీ రంగం అభివృద్ధి అవుతోందని అన్నారు హరీష్ రావు. వరంగల్ కు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ను, సైనిక్ స్కూల్ ను కూడా మరి వరంగల్కే తేవడం జరిగింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అనేది కేవలం హైదరాబాద్లోనే ఉంటుంది. హైదరాబాద్ బయట వచ్చిందంటే వరంగల్లో మాత్రమే వచ్చింది. తెలంగాణ రాష్ట్రంగా ఒకే ఒక్క సైనిక్ స్కూల్ వస్తే అది వరంగల్ రాజధానికి వచ్చింది, వరంగల్కి వచ్చింది. అంటే ముఖ్యమంత్రి గారు వరంగల్ను మరొక ఎడ్యుకేషన్ హబ్గా, ఒక ఎడ్యుకేషన్ సిటీగా దీన్ని తీర్చిదిద్దుతా ఉన్నాం. ఇది మాటల్లో కాదు. హెల్త్ యూనివర్సిటీ అయిపోయింది, సైనిక్ స్కూల్ శాంక్షన్ అయింది, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శాంక్షన్ అయింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇవన్నీ కూడా ప్రారంభం కాబోతాం. రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని ఆరోపించారు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతక్క. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రశ్నించకుండా ప్రతిపక్ష నేతలను లేకుండా చేస్తోందని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించాలని కోరారు సీతక్క. అభ్యర్థి అట, ఇంటి ముందు అభివృద్ధి అంట. ఇదో కొత్త నాటకం, కొత్త నినాదం. ఈ బూటకపు నినాదాలకు మోసపోవద్దని 20 నెలల కాలంలో టీఆర్ఎస్ చేసినటువంటి అభివృద్ధి ఏంటిదో అర్థం చేసుకొని ఆలోచించి టీఆర్ఎస్ మోసపూరిత మాటలను నమ్మకుండా ఆలోచించాలని మేము ఈ ప్రజల్ని కోరుతా ఉన్నాం. వరంగల్లో టీఆర్ఎస్ మంత్రులు ప్రచారంలో బిజీగా తిరుగుతున్నారు. అటు కాంగ్రెస్ నేతలు కూడా కొన్ని డివిజన్లలో పర్యటించారు. మిగతా పార్టీల ప్రచారం అంతంత మాత్రంగా కొనసాగుతోంది.